ఇది మాత్రం నాకు ఒక $1 మిలియన్ క్వశ్చన్‌లా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ నడిచినా, లేకపోతే మెట్లెక్కినా, ఆడుతూ పడినా, వయసు అరిగిపోయినా బాడీ వెయిట్ అంతా మోసేది మోకాళ్ళే కాబట్టి, మోకాళ్ళు అరుగుతాయి అనంటే ప్రాబబుల్లీ అర్థం ఉంటుందేమో. ఒకప్పుడులాగా వంగి ఎవరు లేస్తున్నారు, వంగి ఇల్లెవరు తుడుస్తున్నారు, వంగి అంట్లెవరు తడుతున్నారు, వంగి బట్టలు ఎవరు ఉతికి ఆరేస్తున్నారు, ఇవన్నీ చెయ్యకపోయినా ఎర్లీ 30స్‌లో, ఎర్లీ 40స్‌లో కూడా చాలామంది ఆడవాళ్ళకి నడుం నొప్పి అనే ఒక కంప్లెయింట్ గురించి మనం ఎక్కువ వింటున్నాం. నడుం నొప్పి అని అంటే స్పైన్ అరిగిపోయింది అని అంటారు, స్పాండిలైటిస్లో కూడా నడుం నొప్పి అని అంటున్నారు. ఇట్లా ఇన్ని రకాల కారణాలు ఉంటాయి. బట్ యాక్చువల్గా ఈ నడుం నొప్పికి మెయిన్ కారణం ఏంటి, అండ్ ఎపియాన్లో నడుం నొప్పికి సంబంధించి అంటే బ్యాక్ పెయిన్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు, కాస్త డీటెయిల్డ్గా అడిగి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం సుధీర్ గారితో చాలా ఎపిసోడ్స్లో మాట్లాడాం. బట్ ఈవెన్ షీజ్ ఎ లేడీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి పనులన్నీ కూడా ఆవిడకి బాగా తెలుసుంటాయి. కాబట్టి లెట్స్ కనెక్ట్ ఆన్ అ వుమన్ టు వుమన్ పర్స్పెక్టివ్. నాతో ఉన్నారు ఎపియాన్ నుంచి ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ మినాల్ గారు. హలో మినాల్ గారు. అసలు నాకు తెలుసు ఇవన్నీ ఏ పనులు మీరు చెయ్యరు, బట్ స్టిల్ ఇలాంటి పేషెంట్స్ ఒకవేళ వస్తే అంటే మారుతున్న లైఫ్ స్టైల్, మారుతున్న సినారియోస్కి నిజంగానే అన్ని మనం వంగి కూర్చొని లేచి చేసే పనులు లేదు. ఒకప్పుడు పిండి రుబ్బాలంటే కింద కూర్చొనే రుబ్బేవారు. సరే వంగుతున్నారో లేస్తున్నారో నడుం నొప్పి వచ్చింది అని అనుకోవచ్చు. ఇవాళ అన్ని నుంచొని మిక్సీ చేసుకొని చేసే పనులే అనుకుందాం. బట్ స్టిల్ ఎందుకండి అంటే వెన్ వి యూజ్ అన్ ఆర్గన్ సో మచ్ అది అరిగిపోయింది అంటే ఇట్ విల్ మేక్ సమ్ సెన్స్. బట్ అసలు మనం చాలా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ బతుకుతూ బట్ స్టిల్ వై ఐ ఫేసింగ్ దట్ నడుం నొప్పి అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటారు? ఏంటి రీజన్స్ నడుం నొప్పికి? బికాస్ ఇప్పుడు మెడిసిన్ లో దెర్ ఇస్ వన్ పాయింట్, ఓవర్ యూస్, అండర్ యూస్, బోత్ ఆర్ బ్యాడ్. అండర్ యూజ్ ఆల్సో అండర్ యూజ్ ఇస్ బ్యాడ్. అండర్ యూజ్ లో మీ మసిల్ తక్కువ అవుతుంది. మీకు తెలుసా 3 days ఆఫ్ బెడ్ రెస్ట్ కంటిన్యూస్ గా చేసిన తర్వాత అట్లీస్ట్ 20% ఆఫ్ ద మసిల్ లాస్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇది పాతకాలంలో ఇది బ్యాక్ పెయిన్ ఉంటే 3 months బెడ్ రెస్ట్ కదా, యూ మస్ట్ హావ్ హర్డ్ కదా. సో ఇఫ్ దెర్ వాజ్ ఎనీ డిస్క్ ప్రాబ్లమ్, గో ఫర్ బెడ్ రెస్ట్ కంటిన్యూస్ 3 months. సో వై ఇట్ హెస్ స్టాప్డ్ నౌ? బికాస్ 3 months బెడ్ రెస్ట్ చేస్తే ఆల్ యువర్ మసిల్స్ బికమ్ స్టిఫ్. It goes into underuse. Underuse వల్ల it becomes stiffer and muscle loss will start. And muscle role మీకు ఇప్పుడు తెలుసా కదా, everyone is talking about muscle. That's a fact. Muscle కావాలి. Muscle is a investment for us, for all of us. Okay. So because underuse వల్ల కూడా same problem అవుతుంది. Okay, your natural alignment change అవుతుంది. బాడీకి ఒక కర్వచర్ ఉంది. ఓకే, సో దట్ కర్వచర్ కి ప్రొటెక్షన్ కోసం వీ హ్యావ్ బిగ్ మసిల్స్, లిగమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ సపోర్టింగ్ ద స్పైన్. సో ఈ మసిల్ లాస్ అయిన తర్వాత కర్వచర్ లాస్ అవుతుంది. కర్వచర్ లాస్ అయిన తర్వాత అన్ని ప్రాబ్లమ్, డిస్క్ ప్రాబ్లమ్, సియాటికా, లిగమెంట్ ప్రాబ్లమ్, మసిల్ జాయింట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ దట్ ఎక్కువ డిస్క్ ప్రాబ్లమ్, సయాటికా ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా మసిల్ లాస్ వల్ల జరుగుతాయి. మసిల్ లాస్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. మసిల్ లాస్ అయిన తర్వాత పోస్చర్ డిఫెక్ట్ అవుతుంది. పోస్చర్ డిఫెక్ట్ వల్ల ఏమవుతుంది, అన్ని బాడీ వెయిట్ గోస్ ఇన్ టు ద స్పైన్. సో డిస్క్ ప్రొలాప్స్, హర్నియేషన్ ఆఫ్ డిస్క్ కామన్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. సో మనకి ఎపియాన్ లో ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు పోస్ట్ కరెక్షన్ అన్నారు అనుకోండి మేడం, పోస్టర్ ని కరెక్ట్ చేసుకొని కూర్చుంటే సరిపోతుందా, ఆర్ వాట్ ఈస్ ఎల్స్ వే హావ్ టు డూ? పోస్చర్ ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ ఒక్కటే పాయింట్, యూ విల్ నాట్ గెట్ రిజల్ట్స్. ఇట్స్ అ హోలిస్టిక్ అప్రోచ్, మల్టీడిసిప్లినరీ. దట్ ఈస్ వై వాట్ ఆర్ ద రీజన్స్ కాంట్రిబ్యూటింగ్, అన్ని రీజన్స్ కి ఐడెంటిఫై చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ పర్సన్ వస్తే దే హ్యావ్ అ సిట్టింగ్ కైండ్ ఆఫ్ జాబ్, కంటిన్యూస్ సిట్టింగ్ అప్పుడు దే డూ వర్క్. సో దెర్ ఆర్ 2 points. ఫస్ట్ థింగ్ ఇస్ బ్యాడ్ పోస్చర్. సెకండ్ థింగ్ ఇస్ చైర్ ఇన్ విచ్ దే ఆర్ సిట్టింగ్ మంచిగా ఉందా లేదా. థర్డ్ థింగ్ ఇస్ డిహైడ్రేషన్, బికాస్ చేజింగ్ డెడ్ లైన్స్ అన్ని కదా, కంటిన్యూస్ వర్క్ అప్పుడు వాటర్ తాగరా లేదా, నథింగ్ ఇస్ దేర్ ఇన్ మైండ్. సో డిహైడ్రేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డిస్క్ పెయిన్. ఓకే, డిహైడ్రేషన్ కి డిస్క్ పెయిన్ కి సంబంధం ఏంటి? అవును, బికాస్ ఇది బాడీలో 75% బాడీ ఈజ్ వాటర్ కదా, ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ నీడ్స్ వాటర్. సో ఇఫ్ డీహైడ్రేషన్ ఉంటే ద డిస్క్ డీజనరేషన్ ఇస్ వెరీ వెరీ కామన్. ఇప్పటి వరకు డీహైడ్రేషన్ వల్ల వీ థాట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రా థింగ్స్ కదా, బట్ డిస్క్ వల్ల డిస్క్ కూడా డీజనరేట్ అవుతుంది, మీకు ఎవరు చెప్పలేదు కదా. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, డిస్క్ డీహైడ్రేషన్ ఇస్ అ వెరీ వెరీ కామన్ ఫ్యాక్ట్. సో మీరు పని చేసినప్పుడు మేక్ ష్యూర్ దట్ యూఆర్ డ్రింకింగ్ వాటర్, adequate డ్రింకింగ్ వాటర్ ఆర్ కోకోనట్ వాటర్ ఆర్ జ్యూసెస్, వాట్ ఎవర్. ఓకే, అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్మోకింగ్. సో వీ థింక్ స్మోకింగ్ లో ఓన్లీ ట్యూమర్, క్యాన్సర్ ఇది అవుతుంది. నో, 33% పేషెంట్స్ హూ స్మోక్స్ కమ్ విత్ బ్యాక్ పెయిన్.
అసలు ఎన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయో మీతో మాట్లాడుతుంటే. So these are the reasons for back pain in this young patients. And if it is in case of women, చాలా మంది విమెన్ కూడా దే ఆర్ డూయింగ్ కదా, బట్ విమెన్ లో మోస్ట్లీ ఇస్ బికాస్ ఆఫ్ యాక్టివిటీస్. బికాస్ ఈవెన్ ఇఫ్ యూర్ వర్కింగ్ ఉమెన్ వెన్ దే ఇంట్లో కూడా పని చేయాలి. ఓకే, తర్వాత విమెన్ లో ఒక పాయింట్ ఉంది, హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువ ఉంది కదా ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్. ఓకే, వన్స్ యూ అప్రోచ్ యువర్ రిప్రొడక్టివ్ లైఫ్, ఆ టైంలో హార్మోనల్ చేంజెస్ అవుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత ప్రీ మెనోపాజల్. సో ఎవ్రీ ఫేజ్ లో హార్మోనల్ చేంజెస్ వల్ల యూ గెట్ ఆల్ దిస్ పెయిన్ అండ్ ఇది స్ట్రెయిన్ ఇన్ ద బాడీ. మేడం, యాజ్ యూ హెవ్ మెన్షన్ హార్మోనల్ చేంజ్ అని అన్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అమంగ్ విమెన్ హ్యాస్ బికమ్ వెరీ కామన్. అండ్ ఎస్పెషల్లీ 40+ పెరిమెనోపాజ్ పీరియడ్ లో కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బాడీలో వస్తాయి. కాబట్టి being a doctor, if you have to compare PRP versus hormonal replacement therapy, which would work more ideal for women especially? Okay, see, ఇప్పుడు I cannot choose between PRP and hormonal replacement therapy because PRP ki function is different, hormonal replacement ki function is different. But what I will choose is any treatment, whatever treatment it is, whether it is PRP, hormonal treatment, tablets, injections, ఇది ఎనీ ట్రీట్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. నా ఫస్ట్ ఆప్షన్ విల్ బి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఐ కెన్ చూస్ లైక్ దట్. ఓకే, వెన్ పేషెంట్స్ కమ్ టు మీ, ఫస్ట్ థింగ్ నేను ఇదే చెప్తాను, నేను ట్రీట్మెంట్ చేస్తాము, బట్ నా కండిషన్ యూ హ్యావ్ టు ఫాలో ద ప్రికాషన్స్. 50% ట్రీట్మెంట్ నా సైడ్ నుంచి, 50% ట్రీట్మెంట్ మీ సైడ్ నుంచి తప్పకుండా చేయాలి. యూ అగ్రీ టు డూ దిస్, ఐ విల్ వర్క్ ఆన్ యూ. బికాస్ ఇప్పుడు రిజల్ట్స్ లేకపోతే my energy, my time wasted. I understand patients money got wasted, but na energy, na time waste ayindi kada. So that is why I tell patients 50% your side, 50% my side. అంటే 50% డాక్టర్ రోల్ ఏంటి, 50% patients role. Yeah, ఏంటండి ఏం చేయాలి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైక్ ఐ సెడ్, మీరు సాఫ్ట్వేర్ ఉంటే డెస్క్ వర్క్ చేస్తే మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ 1 hour లో యూ షుడ్ వాక్ ఫర్ 2 minutes. మేక్ ష్యూర్ ఎవ్రీ 1 hour లో యూర్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్. మేక్ ష్యూర్ స్మోకింగ్ చేస్తే అవాయిడ్ చేయండి. మేక్ ష్యూర్ యువర్ చైర్ ఇస్ గుడ్, posture is good. నొప్పి ఉంటే అవాయిడ్ చేయకూడదు. గో సీ సమ్మన్, సీ అ ఫిజియోథెరపిస్ట్, దే కెన్ హెల్ప్ యూ. సీ అ పెయిన్ ఫిజిషియన్, దే కెన్ హెల్ప్ యూ. Tablets is not a solution. Okay, so we don't believe in tablets. Tablets is temporary. See, patient will not come to me to take paracetamol kada. They know. Patient came to me to understand what is happening to me. నా బాడీలో ఏం జరుగుతుంది, ఎందుకు నాకు నొప్పి తగ్గలేదు, ఐ హ్యావ్ బిన్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్. సో నా జాబ్ ఇస్ టు టెల్ అండ్ ఐడెంటిఫై దిస్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఎనీవేర్ not one factor will contribute for your pain. For your noppi ki చాలా reasons ఉంది. Okay, and అన్ని reasons కి address చేయాలి. If ఒక sciatica pain వల్ల నా దగ్గర వస్తే, only if I treat the disc and sciatica and I don't treat the muscle, I don't treat the ligament, it's not going to work. అంటే అప్పుడు ఏం చేస్తారండి? ఇప్పుడు సపోజ్ మీరు పిఆర్పి ఆ డిస్క్ కి చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్, బట్ ఆ పేషెంట్ కి మజిల్ లాస్ కూడా ఉంది, ఆర్ ఆ పేషెంట్ కి వేరే సిమ్టమ్ కూడా ఉంది. ఇప్పుడు ఈ సపోజ్ ఈ లైన్అప్ తో ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తే మీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఇస్ అసెస్మెంట్. లైక్ ఐ సెడ్, నో డైలీ లైఫ్స్ లో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ నీడ్స్ టు బి చేంజ్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. పోస్చర్ రాంగ్ ఉంటే మై టీమ్ విల్ గివ్ యూ ఫస్ట్, నా దగ్గర పోస్చర్ అసెస్మెంట్ ఉంది, దాని ప్రకారం ఎంత వేరియేషన్ ఉందో దాని ప్రకారం గుడ్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఓకే, తర్వాత పిఆర్పి ఫర్ ద డిస్క్ ఆర్ వెరెవర్ ఇస్ ద ప్రాబ్లమ్. తర్వాత కొన్ని యాంటీ న్యూరోపతిక్ టాబ్లెట్స్ ఉంది, బికాస్ ద నర్వ్ కొంచెం డామేజ్ అయింది, హైపర్ సెన్సిటివ్ అయింది, దానికి ప్రివెన్షన్ కోసం కొన్ని యాంటీ న్యూరోపతిక్ టాబ్లెట్స్ ఉంది. ఓకే, రెగ్యులర్ ఫాలో అప్స్ ఉంది. సో ఈ అన్ని కలిపి రిజల్ట్స్ తెలుస్తుంది. మేడం, ఆ న్యూరోపథెటిక్ పెయిన్ ని మీరు కంట్రోల్ చేయడానికి నర్వ్స్ ఏదైతే డీజనరేట్ అయిపోతాయో దానికి తిరిగి మళ్ళీ యూ కాంట్ గెట్ ఇట్ బ్యాక్ కదండి, మరి దానికి మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? See, neuropathy, when we say kada, there are 2 types. There are 2 things basically you need to understand. Neuropathy means oka nerve hypersensitive అయింది, oka nerve damage అయింది. Nerve damage is seen in diabetic neuropathy. Okay, so nerve fibers undi kada, that will die down because of uncontrolled sugar. Oka undi nerve become hypersensitive when, like in sciatica pain, in cervical spondylosis, trigeminal neuralgia, intercostal neuralgia. Neuralgic pain lo nerve is there, but it is hypersensitive. Hypersensitive meaning, suppose to get pain naku 50 receptors kavali, but in hypersensitive nerve only in 20 receptor is causing me pain. Okay, so ee danki we called it as sensitization. So ee sensitization tagindi kosam we have to use anti neuropathic tablets. And the anti-neuropathic tablet has to be prescribed by doctor. You cannot take 100%. It. Yeah.
ఇట్స్ నాట్ లైక్ అ పెయిన్ కిల్లర్ ఓవర్ ద కౌంటర్ ప్రకారం యూజ్ చేయకూడదు. కానీ జనరల్ గా అండి మనకున్న ఒక భయం కావచ్చు, మేబీ స్పైన్ రిలేటెడ్ ఏదైనా ట్రీట్మెంట్ చేస్తున్నాము అని అంటే అమ్మో అది చాలా కాంప్లికేట్ అవ్వచ్చేమో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. హౌ సేఫ్ ఆర్ ది పిఆర్పి ప్రాక్టీసెస్ ఫర్ ది స్పైన్, ఫర్ ది బ్యాక్, రిలేటెడ్ టు దట్ ఏరియా ఏం చెప్తారు మీరు? See, PRP per se is the safest treatment because PRP లో కెమికల్స్ లాగా ఏమీ లేదు. It is something we take from your blood, process it and inject it. Okay. PRP per se is a safe procedure. But yes, ఇది PRP spine లో చేసినప్పుడు you have to be sure that you know everything about spine. బికాస్ స్పైన్ లో వెనుకోస ఉంది, నర్వ్స్ ఉంది, చాలా చాలా లిగమెంట్స్ ఉంది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దానికోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్డ్ ఫిజిషియన్స్. ఓకే, సో వీఆర్ అనస్థీషియాలజిస్ట్, వీఆర్ ట్రైన్డ్ ఫర్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్, నర్వ్ రూట్ ఇంజెక్షన్స్ కదా. సో వీ నో ఎప్పుడు వెన్ వీఆర్ ఎంటరింగ్ ద ఎపిడ్యూరల్ స్పేస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ట్రైన్డ్ ఫిజిషియన్. తర్వాత మషీన్ యూజ్ చేయాలి. మషీన్ విల్ గైడ్ మీ. ఓకే, బ్లైండ్ గా లోపల నా వేర్ ఇస్ మై నీడల్ వీ డోంట్ నో కదా, బట్ దట్ మషీన్, ఫ్లోరోస్కోపీ మషీన్ విల్ గైడ్ మీ. వేరే వేరే యాంగిల్లో చూస్తాను, కరెక్ట్ ఉన్నాను, నా డైరెక్షన్ కరెక్ట్ ఉందా లేదా, నా డెప్త్ కరెక్ట్ ఉందా లేదా, అన్ని చూసిన తర్వాత వీ డూ ద ట్రీట్మెంట్. సో ఇప్పుడు మన దగ్గర నీస్ కి సంబంధించి పిఆర్పి, షోల్డర్ కి సంబంధించిన పిఆర్పి ఇవన్నీ చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. ఈవెన్ స్పైన్ కూడా మనకు అంతే సక్సెస్ రేట్ ఉంది. స్పైన్ లో కూడా, బట్ లైక్ ఐ సెడ్ ఇది స్పైన్ లో వేరే వేరే ట్రీట్మెంట్ కూడా ఉంది. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్, నర్వ్ రూట్ బ్లాక్స్, మిప్సీ ప్రొసీజర్స్ అన్ని ఉంది. అండ్ దెన్ పిఆర్పి ఇస్ ఆల్సో వన్ విచ్ ఇస్ నౌ గివింగ్ గుడ్ రిజల్ట్స్. సో ఏం చెప్తారు మేడం, అంటే పోస్టర్ కరెక్షన్ దగ్గర నుంచి లైఫ్ స్టైల్ రెగ్యులేషన్ దగ్గర నుంచి, బీయింగ్ అ డాక్టర్ పాపం బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్న పేషెంట్స్ కి ఒక రే ఆఫ్ హోప్ లాగా బీయింగ్ అ డాక్టర్ వాట్ వుడ్ యూ సజెస్ట్ ఫ్రమ్ ఎపివన్? See, what I will suggest is back pain ఉంటే there is a solution. Okay, but the solution comes from you only. మీకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయితే ఐడెంటిఫై చేయండి. 3 months లో if your back pain is not coming down, go see a pain physician. బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ దట్ ఎవ్రీ నొప్పికి ఒక రీజన్ ఉంది అండ్ ఈ రీజన్ కి సొల్యూషన్ ఉంది. బికాస్ జంతాలలో ఏముందా, నాకు నొప్పి ఉంది కదా, నౌ ఐ హావ్ టు లివ్ విత్ ఇట్, నొప్పికి సొల్యూషన్ లేదు. దెర్ ఈస్ అ సొల్యూషన్, బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఐడెంటిఫై ద రీజన్ ఆఫ్ పెయిన్. అంటే నొప్పికి జస్ట్ ఒక టాబ్లెట్ పెయిన్ కిల్లర్ వేసుకొని ఇదే ఇంకా నా జీవితం అనుకోవడం కాదు. దట్ ఈస్ అ సొల్యూషన్. నొప్పి లేకుండా మీ డైలీ యాక్టివిటీస్, నొప్పి లేకుండా రాత్రి పడుకున్నప్పుడు ఇబ్బంది లేకపోతే దట్ ఈస్ యువర్ లైఫ్ కెన్ బి లైక్ దాట్. సో ఈ పియోన్ ఉంది సొల్యూషన్. వండర్ఫుల్ అండి. అంటే డాక్టర్ ధైర్యం చెప్పడం వేరు, చాలా ముద్దుగా ధైర్యం చెప్పడం ఇది వేరే లెవెల్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. అండ్ నిజంగా స్మోక్ చేస్తే డిస్కులు పాడవుతాయి, డీహైడ్రేషన్ వల్ల డిస్కులు డీజనరేట్ అవుతాయి అన్న విషయాలు కూడా అసలు తెలియలేదు. సో ఎప్పుడు మీతో మాట్లాడినప్పుడు ఒక నాలెడ్జ్ పిల్ బుర్రలోకి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. సో వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.